హాయ్, నేను మీ డాక్టర్ అర్పిత, ఎంబీబీఎస్ ఎండి అనస్థీషియా. అదేనండి, మత్తు డాక్టర్ని. ఎంతసేపు మనము సర్జరీ గురించి మనం గూగుల్ చేస్తాము, యూట్యూబ్లో చూస్తాము. కానీ దాన్ని వీల్ చేసిన అనస్థీషియా గురించి, ఆ మత్తనే గురించి మనం ఎప్పుడైనా ఆలోచించినామో? ఇవాళ మనము స్పైనల్ అనస్థీషియా గురించి తెలుసుకుందాం. ఈ స్పైనల్ అనస్థీషియా అనేది పొట్ట కన్నా కింద భాగం, అంటే మన సిజేరియన్ కానివ్వండి, అపెండిక్స్ కానివ్వండి, హర్నియా కానివ్వండి, హైడ్రోసీల్ కానివ్వండి, కాళ్ళ ఆపరేషన్, ఏదైనా బొక్కలు ఏమైనా ఎరిగినప్పుడు కాళ్ళ ఆపరేషన్ కానివ్వండి, అవన్నీ చేయొచ్చు. ఇలాంటి ఏ ఆపరేషన్ అయినా మీకు చేయాల్సి వచ్చినప్పుడు మిమ్మల్ని ఓటీలోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత అనస్థీషియా డాక్టర్ అనేవాళ్ళు మీకు బీపీ, పల్స్ అండ్ ఈసీజీ మానిటర్ చేసే ఒక మషిన్ని కనెక్ట్ చేస్తారు. దాని తర్వాత మిమ్మల్ని ఇదర్ పడుకోబెట్టైనా లేకపోతే కూర్చోబెట్టైనా మీకు వీపులోకి ఒక చిన్న ఇంజెక్షన్ అనేది ఇస్తారు. అదే మన మత్ ఇంజెక్షన్, అనస్థీషియా. అది ఇచ్చిన వెంటనే మీకు పొట్ట భాగం నుంచి మీకు కాళ్ళ వరకు ఒక వియర్డ్ సెన్సేషన్, చీమలు పాకినట్లు, మీకు సుంద అయినట్లు, మీకు జోమ్ వచ్చినట్లు ఒక సెన్సేషన్, వియర్డ్ సెన్సేషన్ అనేది వస్తుంది. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మీకు పొట్ట నుంచి కింద భాగం వరకు ఏ స్పర్శ అనేది ఉండదు. సో మీరు కాలు అనేది లేపడం కానీ లేకపోతే కదిలిపియడానికి కుదరదు. అనస్థీషియా లెక్క కాకుండా పొట్ట కన్నా పైన భాగంలో అన్ని సెన్సేషన్స్ ఉంటాయి. మనం చూడగలుగుతాము, వినగలుగుతాము, మాట్లాడగలుగుతాము, అండ్ మన ఊపిరి మనమే తీసుకోగలుగుతాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేది మనకి, ఈ అనస్థీషియా అనేది ఎంతసేపు ఉంటుంది అని. ఇట్ విల్ డిపెండ్ అపాన్ ద పేషెంట్ హైట్ ఎంత ఉన్నారు అండ్ ద అనస్థెటిస్ట్, ఆ డాక్టర్ ఎంత ఎంఎల్ మీకు ఇచ్చారు దాన్ని బట్టి ఉంటుంది. యూజువలీ ఇట్ విల్ వేరీ బిట్వీన్ 2 to 3 hours. స్పైనల్ అనస్థీషియా వలన లైఫ్ లాంగ్ లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది అనుకోవడం చాలా తప్పు. టెంపరీ కాంప్లికేషన్స్లో నంబర్ 1 మీకు తెలవాల్సింది స్పైనల్ హెడేక్ అండి. ఇది ఇచ్చిన కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకు కొంతమందికి స్పైనల్ హెడేక్ అనేది రావచ్చు. దానికి మనము ఎక్కువసేపు నిలబడకుండా మంచిగా వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటూ, కాఫీ లాంటివి హెడేక్కి తీసుకుంటూ, పెయిన్ కిల్లర్స్తో మనము మేనేజ్ చేసుకోగలుగుతాం. Please like, share and subscribe.